ఓం శ్రీ మహాగణాధిపతి నమః సరస్వతి నమః శ్రీ దుర్గాంబికాయ నమః. టీవీ24 యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు శుభాశీస్సులు. శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్నటువంటి కాలాన్ని మహాలయ పక్షాలు అంటారు. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే సంవత్సరంలో ఈ 15 రోజుల్ని మహాలయ పక్షాలు అంటారేంటి గురువుగారు? అసలు మహాలయం అంటే ఏమిటి? మహాలయ పక్షం అంటే ఏమిటి? ఈ మహాలయ పక్షాల్లో ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ దేవాలయాలకు వెళ్ళాలి, ఏం పూజలు చేయాలి, అసలు ఏమిటి మహాలయ పక్షం అనేది ఎలా వచ్చింది, దీనికి ఈ మహాలయ పక్షానికి సంబంధం ఏమిటి భాద్రపద మాసానికి అని అంటే, ఇది చాలా అత్యంత యోగాన్ని ప్రసాదించి చక్కటి పరమపదించిన తర్వాత మోక్షాన్ని కలగజేసేటువంటి పక్షాలని మహాలయ పక్షాలు అంటారు. మహాలయ పక్షం అంటే మన పూర్వీక దేవతలు పితృదేవతలు పరమపదించిన తర్వాత భగవంతుల్లో లయమయ్యేటువంటి పక్షాలను మహాలయం అంటారు. అయితే ఈ మహాలయం ఈ భాద్రపద మాసంలోనే ఎందుకు చేస్తారు? ఈ భాద్రపద మాసి 15 రోజుల్లోనే ఏం చేయాలంటే, ఈ భాద్రపద మాసం పౌర్ణమి మన్నాడు వచ్చేటువంటి పాడ్యమి, బహుళ శుద్ధ పాడ్యమి దగ్గర నుంచి అమావాస్య వరకు ఉన్నటువంటి పక్షము రోజులు 15 రోజుల్ని భాద్రపద బహుళ పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు ఉన్నటువంటి 15 రోజుల కాలాన్ని మహాలయ పక్షం అంటారు. ఈ మహాలక్ష్య పక్షంలో చేయవలసినటువంటి కర్మక్రియ ఏమిటిరా నాయన అంటే పితృకార్యాలు. తల్లిదండ్రులు గతించిన వారు, పూర్వీకులు గతించిన వారు, వారు ఏ తిథిలందు ఏ రోజుల యందు గతించారో గమనించుకుని పాడ్యం మొదలుకొని పౌర్ణమి బహుళ పాడ్యం మొదలు అమావాస్యకు ఉన్నటువంటి తిథిల్లో మాత్రమే మనకి గతించినటువంటి తిథి ఉంటుంది. అటువంటి తిథిగా ఏ రోజు వచ్చిందో చూసుకుని ఈ పక్షం రోజుల్లో పిఠాపురమందు కానీ, కాశీనందు కానీ, లేదా పుణ్య నది గోదావరి నందు యందు కానీ, అక్కడికి కుదరని వారికి ఆ గ్రామం యందు ఉన్నటువంటి చెరువు యందు కానీ పితృ కార్యక్రమం చేయడం ద్వారా, అంటే పిండ ప్రదానాలు చేయడం ద్వారా గతించినటువంటి పూర్వీకులకు తెలిసి కానీ తెలియక కానీ అజ్ఞానం చేత కానీ ఏర్పడినటువంటి పితృకర్మ దోషాలు పరిపూర్ణంగా తొలగి రేపటి రోజున ఆ కుటుంబం వంశం వృద్ధి చెంది చక్కటి యోగవంతమైనటువంటి ఫలితం దక్కుతుందని ఈ మహాలయ పక్షాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ మహాలయ పక్షం ఇదివరకు ఎవరైనా చేశారా? ఇది ఎలా సృష్టించబడిందనే దానికి అనుమానం ఏమిటంటే, కురుక్షేత్రమందు సాక్షాత్తు నరనారాయణుడైనటువంటి అర్జునుడి చేతిలో హతమొందినటువంటి కర్ణుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క చేతిలో మోక్షాన్ని పొంది స్వర్గానికి వెళ్ళాడంటండి. కర్ణుడు మీద ఇచ్చినటువంటి దానం ఆయన చేతికి ఎముక లేదని, ఆయన చేసినటువంటి ధ్యానం అత్యంత దానం చేశాడని, ఆయన దానాలకు తిరుగులేదనేటువంటి పేరు ఉంది. అందుకే ఆయన కర్ణ అంటారు. అటువంటి కర్ణుడు స్వర్గాన్ని అధిరోహించి నడుస్తూ వెళుతుంటే ఆయనకు దాహం కలిగిందంటండి, ఆకలి కలిగిందంటండి. స్వర్గం అంటేనే దాహార్తులు ఉండవు, ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, అంతా శోభాయమానమైనటువంటి చక్కటి వాతావరణం ఉంటుంది. అక్కడ ఎటువంటి మానవ జీవాత్మతో ఉన్నటువంటి శరీరానికి ఉన్నటువంటి క్రియలు అక్కడ ఉండవు స్వర్గంలో. అటువంటి కర్ణుడికి కలగడం చేత కర్ణుడు బాధపడుతూ నాకు ఈ స్వర్గంలో దాహం ఏంటని మనస్సులో అచంచలంగా ఉండడంతో అశరీరం అని అంటుందంటండి, కర్ణ నువ్వు అన్ని దానాలు చేశావు, భోదానం చేశావు, గోదానం చేశావు, భూదానం చేశావు, సువర్ణ దానం చేశావు, నువ్వు చేయలేని దానం ఏమిట్రా అంటే జలదానం చేయలేదు, అన్నదానం చేయలేదు, పితరులకు పిండ ప్రదానం చేయలేదురా నాయన. దానివల్లే స్వర్గంలో కూడా నీకు శరీర క్రియలు కలుగుతున్నాయి. వెనుకకు వెళ్ళి ఈ కార్యక్రమాలు నువ్వు పూర్తి చేసినట్లయితే పరిపూర్ణ స్వర్గారోహణం ఉంటుంది అని అశరీరవానికి తెలియజేసిందంటండి. అటువంటి కర్ణుడు మళ్ళీ తిరిగి భూమండలానికి వచ్చినటువంటి తిథియే భాద్రపద శుద్ధ పాడ్యమి. మళ్ళీ క్రియలు చేసి పక్షం రోజులు వెళ్ళిపోయిన తిథియే అమావాస్య. ఈ పాడ్యం మొదలుకుని అమావాస్య బహుళ శుద్ధ పాడ్యమి మొదలు అమావాస్య వరకు ఉన్నటువంటి 15 రోజుల పక్షకాలాన్ని మహాలయ పక్షం అంటారు. అటువంటి సమయంలో స్వర్గానికి అధిరోహించినటువంటి కర్ణుడు కూడా తిరోగమనం చెంది వచ్చి అన్నదానం, దాహం, నీళ్లదానం, పితృకర్మలు చేసి మహాపుణ్యాన్ని పొంది స్వర్గానికి అధిరోహించాడంటండి. అటువంటి మనం కర్ణుడు వంట దానకర్ణలం కాకపోయినా మన పూర్వీకులు ఎవరైనా గతించుంటే వారి పేరున వారి తిథులు యందు ఆ మహాలయ పక్షంలో పిండ ప్రదానం చేయడం ద్వారా
లేదా ఏదో దేవాలయాల యందు కానీ, శరణాలయాల యందు కానీ, అనాథ శరణాలయాల యందు కానీ చక్కటి అన్నదాన కార్యక్రమాలు నిర్వర్తించి పుణ్య నదుల యందు, తీర్థక్షేత్రముల యందు, బుద్ధగయ్య యందు, పిఠాపురం యందు, పాదగయ్య యందు, కాశీయంటి క్షేత్రాల యందు, బ్రహ్మకపాలం యందు ఈ మహాలయ పక్షాలలో మన పూర్వీకుల పేరు చెప్పి ఏ కార్యక్రమం పిండ ప్రదానాది క్రతువులు కానీ, తర్పణ క్రతువులు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, వస్త్రదానం కానీ చేసినట్లయితే దేవాలయాలందు కానీ ఆ పూర్వయందు మనం చేసినటువంటి కర్మరాహిత్య కర్మలన్నీ కూడా తొలగి పరిపూర్ణమైనటువంటి యోగవంతమైన జీవితము, వంశము వృద్ధి చెంది అనతి కాలంలోనే మనకు కూడా చక్కటి స్వర్గారోహం లభిస్తుందని మనకి ఈ చరిత్రలు చెబుతున్నాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాలయ పక్షాలని ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాం. చాలామందికి డౌట్ ఏమిటంటే శుద్ధ పాడ్యం రోజున గతించారండి మా మామయ్య గారిని కొంతమంది చెబుతూ ఉంటారు. శుద్ధ పాడ్యమైనా బహుళ పాడ్యమైనా మహాలయ పక్షంలో వచ్చేటువంటిది ఏకపాడ్యం. ఆ పాడ్యమిని అతిథిగా భావించి ఆ రోజున పిండ ప్రదానం చేయడం కానీ, లేని పక్షంలో అన్నదానం చేయడం ద్వారా కూడా ఈ మహాలయ పక్షం యొక్క అనుగ్రహాన్ని మనం పొంది మీరు దీనికి ప్రత్యక్షంగా ఈ 15 రోజులు కూడా కాశీ లాంటి పుణ్యక్షేత్రమునందు మనకి తూర్పుగోదావరిలో మనకు దగ్గరలో ఉన్నటువంటి పిఠాపురం పాదగయ్య యందు కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. 15 రోజుల మహాలయ పక్షం యందు. అందుకు ఈ 12 మాసముల యందు పితృదోషాలను నివారణ చేసుకోవడానికి ఇటువంటి పక్షం రోజులు ఏ మాసంలోని లే, ఓన్లీ భాద్రపద మాస బహుళ పాడ్యమి మొదల అమావాస్య వరకు ఉన్నటువంటి 15 రోజుల కాలాన్ని మాత్రమే మహాలయ పక్షాలు అంటారు. ఈ కాలంలో చక్కగా ఈ కాలాన్ని మహాలయ పక్షాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకుని తెలియని వాళ్ళు తెలుసుకోండి, తెలుసుకున్న వాళ్ళు మరింతగా చేసి మీ పూర్వీకుల రుణాన్ని తీర్చుకుని భగవంతుడికి చేరువవ్వడానికి, మన కుటుంబం వంశం వృద్ధి చెందడానికి, పరిపూర్ణ దైవ అనుగ్రహానికి పాత్రలు కావడానికి ఈ క్రోధినామ సంవత్సరం భాద్రపద శుద్ధ బహుళ పాడ్యమి అమావాస్య మహాలయ పక్షాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకుని సద్బ్రాహ్మణులకు చక్కటి కార్యక్రమాలు నిర్వర్తించి సద్బ్రాహ్మణుల చేత పుణ్యక్షేత్రముల యందు కానీ, మీకు దగ్గరలో ఉన్నటువంటి నదుల యందు కానీ ఈ మహాలయ పక్షంలో అన్నదానాది పిండ తర్పణ కార్యక్రమాలు నిర్వర్తించి శుభ ఫలితాలను పొందుతారని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గాంబికా వాస్తుపీఠం కోరుకొండ ప్రముఖ వాస్తు సిద్ధాంతి గారు.